నా పేరు డాక్టర్ ఎంవి శేఖర్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అసోసియేట్గా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే 2 పనులు పీకేసినారు. దాని తర్వాత సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ ఏం కావాలని వీళ్ళే ఎక్కడికి పోకుండా ఇక్కడి నుంచి రెఫరెన్స్ అట్లా లేకుండా వీళ్ళే చూసి ఆ ట్రీట్మెంట్ పార్ట్ని ఫస్ట్ ఆ మిగిలిన 2 పనులు పీకేసినారు. తర్వాత ఇంకా దవడ సైడ్ ఇంకా 2 పనులు పీకాలని అవి కూడా పీకేసినారు. దాని తర్వాత మిగిలిన పనులకి అట్లనే బ్రిడ్జ్ లాగా పెట్టుకోవడం, ఏం చేసుకోవడం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూపించినారు. నాకు ఉండే ఆప్షన్స్లో ఒక 4-5 ఆప్షన్స్లో నాకు ఇంప్లాంట్లు పెట్టేది నాకు భయం అనిపించింది. తర్వాత నాకు కావాల్సిన ఆప్షన్ నేను ఎన్నుకున్నాను. దాని తర్వాత రూట్ కెనాల్ చేయాలని చెప్పినారు. ఆ రూట్ కెనాల్కి 3-4 సిట్టింగ్లు కావాలని చెప్పినారు. కాకపోతే 3-4 సిట్టింగ్లు నాకు టైం లీవ్ గురించి ఇట్లా అనిపించి రావడం కష్టమని ఒకసారి మాక్సిమం ఎన్ని చేయొచ్చో చెప్పండి మేడం అని సింపుల్గా అడిగేసిన. మేడం గారు మీ ఓకే సార్ అని చెప్పినారు. ఎన్ని ఉంటే అని చేసేయండి మేడం అని చెప్పేసి ఒకటే సిట్టింగ్లో 6 చేశారు. మాకు దగ్గర 7 అవర్స్ 8 అవర్స్ పట్టింది. దాని తర్వాత ఈ బ్రిడ్జ్ తయారు చేసి పెట్టారు. దట్స్ వై దిట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ క్లినిక్. నేను చూసిన దానిలో ద బెస్ట్ అని నాకు అని. దిస్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఎనీబడి. నాకు చాలా మంది పేషెంట్ కూడా అడిగినారు సార్ మమ్మల్ని తీసుకోండి అని. నిన్ననే నేను నా పనులు వేసుకున్న తర్వాత నేను వేరే 2-3 చెప్పిన వాళ్ళు కూడా తీసుకుని దే విల్ ఆల్సో కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బొప్పన డెంటల్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.